హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా రూమ్లో మేము చేసే చేపల పులుసును మీకు చూపిస్తున్నాము. వాచ్ అండ్ ఎంజాయ్. ముందుగా కట్ చేసే చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, ఆనియన్ పేస్ట్, చింతపండు రసం, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. తగినంత ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రతో పాటు కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలని ఆయిల్లో వేసుకొని మంటలో లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. మంట ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో ఉంచకూడదు. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేటట్టు ఉంచుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వల్ల గ్రేవీ మంచిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా, చేపల పులుసు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసం పక్కా పెట్టుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీరను కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగినంత మోతాదులో కారం వేసుకోవాలి. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాం. దాని తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులుపు ఎక్కువ కావాలంటే రసం ఎక్కువ వేసుకోవాలి, లేదా నార్మల్గా ఉండాలంటే కొంచెం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి ఆ పులుసు బాగా మరిగేటట్టు చూసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా మరిగేటట్టు చూసుకోవాలి. ఇలా బాగా మరిగించిన పులుసులో ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఆ ముక్కలన్నీ ఆ పులుసులో మునిగే వరకు వేసుకోవాలి. ఎప్పుడైనా ముక్కలు వేసిన తర్వాత గరిటెతో తిప్పకూడదు. అలా తిప్పితే ముక్కలుగా అయిపోతాయి. నిదానంగా ఇలా మునిగే వరకు వేసుకొని ఒక క్లాత్తో గిన్నెను అటు ఇటు తిప్పాలి. అలా తిప్పడం వల్ల మనకి ఫిష్ ముక్కలుగా అవ్వకుండా అవుతాయి. ఇలా క్లాత్తో చిన్నగా తిప్పుకోవాలి బౌల్ని. తిప్పుకున్న ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కాసేపు మరిగే వరకు ముక్కలు మరిగే వరకు ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి దాని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని తీస్తే గిన్నె చికెన్ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.